ఈ కంపెనీ మాకొద్దు అంటూ కంపెనీ ముందు నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చంతంపేట గ్రామంలో ఇటీవల నూతన కంపెనీ ఎంఎస్ ఫ్యాక్ట్రిక్ అనే కంపెనీ నిర్మాణ పనులు చంతంపేట గ్రామ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే మా గ్రామంలో రసాయన కంపెనీతో ఇబ్బందులు పడుతున్నామని, మరొక కంపెనీతో చేపడితే గ్రామం వల్లకాడవుతుందని, నూతన కంపెనీ గ్రామానికి 300 మీటర్ల దూరంలో ఉందని, ఇప్పటికే కాలుష్యంతో గ్రామంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికే గ్రామంలో బీరు నీళ్లు కలుషితం, సంబంధిత అధికారులు స్పందించి కంపెనీ నిర్మాణ పనులు అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. अरे तो हमारा गाँव लगा है अपना गाँव में कौन कौन रहता? ये लोग को राइटिंग में लिखाने के लिए दियो बोले क्या लिखा देगा ना? आप राइटिंग साथ में आ जाएगा। हाँ वीडियो तो कमेंट है पूरी गाँव वाला पड़ेगा वीडियो डिलीट नहीं मालूम ऐसा करके हम लोग लगे पकड़ने के जा रहे हैं నువ్వు చెప్పు అలాగే తీసి వీడియో ఇక్కడ మీరు ఏదైనా ఉంటే మాట్లాడిన తర్వాతే వర్క్ స్టార్ట్ చేయాలి, కానీ అంతవరకు మీరు ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయాలి. గ్రామ ప్రజలతోటే అది వర్క్ మొత్తం ఏదైనా ఉంటే ఇది చేస్తున్నాం మేము ఓకేనా అని మళ్ళీ చెప్పిన తర్వాత వాళ్ళతో పర్మిషన్ అంటే ఏంటి ఒప్పించుకున్న తర్వాత మీరు ఏదైనా పని చేయడం అనేది అంతా మీరైతే గ్రామసభ నాడు వ్యతిరేకించారు ఈ కంపెనీ. సర్టిఫికెట్ తెచ్చుకునే అంటున్నారు అవన్నీ తీసుకొచ్చి ముంగడ నూతన కంపెనీ ఏర్పాటు వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన వద్దురా నాయన నూతన కంపెనీ ఏర్పాటు నూతన కంపెనీ ఏర్పాటు నూతన కంపెనీ ఏర్పాటు వద్దురా నాయన వద్దురా నాయన తర్వాతే వాళ్ళు ఓకే అంటేనే ఇక్కడ స్టార్ట్ చేయాలి. అంతేనా? అదే విషయం చెప్పండి. తీసుకున్న తర్వాత మీరు ఏదైనా చేసుకోవాలి. మీరు DTCP నుంచి తెచ్చుకున్నారు, ఐపాస్ మీరు ఏమేమి తెచ్చుకున్నారు చెప్పండి. అదే ఏంటంటే చెప్పండి. భయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు మొత్తం ఉన్నాయి కదా మేడం మన దగ్గర. అదే చెప్తున్నారు. గ్రామంలో ఒక కంపెనీ ఇక్కడ మన పెద్దగిరిని పక్కకు ఉన్నది కాబట్టి ఫ్లాట్ జాగా తీసుకురు వాళ్ళు. దాంట్లో ఒక కంపెనీ ఏర్పాటు చేస్తారు. ఏం కంపెనీ అంటే కూడా మాకు తెలుస్తలేదు. అది మాకు ఫార్మా కంపెనీ ఏదైనా పొల్యూటెడ్ ఉన్నదా దాని గురించి. నాది కూడా పక్కకు ల్యాండ్ ఉన్నది. నాకు కూడా ఇంతకుముందు ఎంఎస్ఎన్ కంపెనీతో పొల్యూటెడ్ అయిపోయినాయి, వాటర్ పొల్యూటెడ్ అయిపోయినాయి, మొత్తం నా పంట కూడా పండతలేదు. ఇప్పుడు ఇదేస్తే దీంతో ఇంకా డబుల్ అయిపోతుంది. నేను భూమి అమ్ముకోనా దానం చేయనా కొనమంటే కూడా వాడు కొనటట్లేదు నాది. మళ్ళీ గ్రామానికి కూడా ఇది ఎఫెక్ట్ ఉన్నది. 1 కిలోమీటర్ కాదు, ఒక ఫలరంగ్ దూరమే ఉన్నది. దానికి పై అధికారులు ఆలోచన చేసి దీనికి పర్మిషన్ ఇచ్చి విమర్శించిన తర్వాత పర్మిషన్ ఇవ్వగలరని గ్రామస్తులతో సహా నేను కోరుతున్నా. గ్రామంలో నూతన పరిశ్రమ అనేసి ఒక కొత్త కుంపటి ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో పాఠశాలకు 310 మీటర్ల దూరంలో పాఠశాల ఈ కంపెనీకి జాగకు దగ్గరలో ఉంది. ఈ కంపెనీ నిర్మాణానికి మా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. మేము గత
గత నెలలో జరిగినటువంటి గ్రామ సభలో ఎంపీడీఓ సారు, డిఎల్పిఓ సారు, పంచాయత్ సెక్రటరీ మేడం వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో ఎలాంటి కంపెనీ ఏర్పాటు వద్దు, మా గ్రామానికి ఆ కంపెనీ నిర్మాణానికి 310 మీటర్ల దూరం ఉంది. మాకు ఇలాంటి పొల్యూషన్ వల్ల ఈ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు దగ్గరలో ఉన్నది. ఇక్కడ మనుషులు నివసించేటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో మాకు ఈ కంపెనీ నూతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందే వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. వారు మాపై దౌర్జన్యంగా నేడు వచ్చి జేసీబీతో మా పైకి రావడం జరిగింది. ఈ కంపెనీ నిర్మాణం మాకు వద్దు అని చెప్పేసి గ్రామ ప్రజలందరం తీర్మానం డిఎల్పిఓ సార్కి కూడా ఇవ్వడం జరిగింది. అయినా వారి యొక్క బిహేవియర్ ఏం చేంజ్ కాలేదు. దయచేసి గ్రామం పొల్యూషన్ అవుతుంది. ఇప్పటికే ఎంఎస్ఎన్ కంపెనీ ద్వారా పూర్తి పొల్యూషన్ అవుతుంది. దయచేసి మీరందరూ మమ్మల్ని శ్రద్ధ చూడాలని కోరుకుంటున్నాను.